యాక్టర్ అండ్ ఆల్సో పొలిటీషియన్ తలపతి విజయ్ గారి కరూర్ రోడ్ కార్నర్ మీటింగ్ లో ఇప్పటికే 38 మెంబర్స్ చనిపోయినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అసలు ఏం జరిగింది? యాక్టర్ తలపతి విజయ్ గారి కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట గురించి తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీకే డైలీ బజ్. నిన్న జరిగిన రోడ్ కార్నర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మరియు ట్రాజిక్ ఇన్సిడెంట్స్ గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా విజయ్ గారి పొలిటికల్ పార్టీ గురించి తెలుసుకుందాం. విజయ్ గారు ఇటీవలే టీవీకే అనే పార్టీని స్టార్ట్ చేశారు. టీవీకే మీన్స్ తమిజగ వెట్టి కజగం, మక్కలకు వెట్రి మక్కలకు మాత్రం, విక్టరీ ఫర్ తమిళనాడు, పవర్ టు ద పీపుల్. విజయ్ గారు తమిళనాడులోని 6 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ని బేస్ గా చేసుకుని ఈ పార్టీని అయితే స్థాపించారు. మొదటగా యూత్ ఎంపవర్మెంట్, తమిళనాడులో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం. రెండవది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఎవ్రీ స్టూడెంట్స్ కి ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం. థర్డ్ వన్ కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, అంటే ట్రాన్స్ప్లాంట్ పాలిటిక్స్ మరియు అకౌంటబిలిటీతో గవర్నమెంట్ ని నడుపు. ఫోర్త్ వన్ పీపుల్ సెంట్రిక్ పాలసీస్, అంటే పేద ప్రజలకు, వ్యవసాయ రైతులకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ని అందించారు. ఫిఫ్త్ వన్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. దీని ముఖ్య ఉద్దేశం తమిళనాడులో కులమత భేదాలు లేనటువంటి యునైటెడ్ తమిళనాడుని పిలిచే. హెల్త్ కేర్ ప్రొటెక్షన్, ఇక్కడ విజయ్ గారి ముఖ్య ఉద్దేశం కిడ్నీ థెఫ్ట్, ఇల్లీగల్ మెడికల్ రాకెట్స్ నుండి ప్రజలని కాపాడడం. కరూర్ డిస్టిక్ వేలుస్వామిపురం ఏరియాలో రోడ్ కార్నర్ మీటింగ్ కి 7:20 PM కి విజయ్ గారు వచ్చారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, సిన్స్ మార్నింగ్ 10 AM నుండి ఆ విలేజ్ లో ఇరుకు రోడ్డుల్లో గుమికూడి ఉన్నారు. జస్ట్ అతన్ని చూడడంకు, అతను చెప్పింది వినడంకు. విజయ్ గారు తన వెహికల్ ని జనాల మధ్యలో నుండి మెల్లమెల్లగా సెంటర్ పాయింట్ కి చేర్చి అక్కడ తన స్పీచ్ ని స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా కిడ్నీ థెఫ్ట్ ఇష్యూస్, కరప్షన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్, యూత్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. ఈ ర్యాలీ మెయిన్ పర్పస్ అప్కమింగ్ ఎలక్షన్స్ లో టీవీకే పార్టీ ప్రజల సపోర్ట్ కోసం స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ ని ప్రారంభించాడు. కానీ ర్యాలీ మధ్యలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. విజయ్ గారు ఈ రోజు మీటింగ్ కి 7 hours లేట్ గా వచ్చారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ క్రౌడ్ లో ఉన్నారు. ఒక మిస్సింగ్ చైల్డ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అప్పుడు జనాలలో ఒక అలజడి మొదలైంది. సేమ్ లైక్ కరెంట్ షాక్ కొడితే ఎలా ఊగుతారో అలా ఒకరినొకరు తోపుకోవడంతో 50,000కు పైగా ఫ్యాన్స్, కార్యకర్తలు గుమిగూడడంతో అసలు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. కొంతమందికి విజయ్ తన బస్ లో నుంచి అక్కడి సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత తన స్పీచ్ ని మధ్యలోనే ఆపేసి హెల్ప్ హెల్ప్ అంటూ అక్కడే ఉన్న పోలీస్ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అప్పటికే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. చాలా మందికి బ్రీత్ ప్రాబ్లమ్స్ మరియు పానిక్ వల్ల స్పృహ కోల్పోవడం జరిగింది. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ లో 38 మెంబర్స్ చనిపోయారు, ఇంక్లూడింగ్ 8 మంది చిన్నపిల్లలు, 16 మంది మహిళలు. ఓవరాల్ గా 80 మంది వరకు ఇంజూర్ అయితే అయ్యారు. ఇలా చాలా మంది ఉన్నారు. వీరందరినీ కరూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ ICUలో అయితే చేర్చారు. ఆ తర్వాత విజయ్ గారు తన ర్యాలీని ఇమీడియట్ గా స్టాప్ చేసి అండ్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని హెల్ప్ పంపించమని రిక్వెస్ట్ చేశారు. వెంటనే రెస్పాండ్ అయిన తమిళనాడు గవర్నమెంట్ రెస్క్యూ టీమ్ డాక్టర్స్ ని, మెడికల్ స్టాఫ్ ని వెంటనే ఆ సంఘటన స్థలానికి పంపించారు. అదే విధంగా సీఎం MK స్టాలిన్ గారు ఇమీడియట్లీ అక్కడికి చేరుకొని పరిస్థితిని తెలుసుకొని చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 1 lakh చొప్పున సహాయాన్ని అందించారు. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ అపాయింటెడ్ రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేసి ఇన్సిడెంట్ కి కారణమైన విషయాలని గవర్నమెంట్ కి తెలియజేయవలసిందిగా కోరారు. విజయ్ లేట్ నైట్ ట్వీట్ తో ఇలా స్పందించారు. నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని, వర్ణించలేని బాధ మరియు దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నాను. అది మాటలలో వ్యక్తపరచలేనిది. ఎనీవే, కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ విజయ్ తన ఒపీనియన్ ని ట్విట్టర్ లో తెలియజేశాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమాయకమైన ప్రజలు తమ జీవితాలను కోల్పోయారు. ఇలాంటి మీటింగ్స్ లో సేఫ్టీ, క్రౌడ్ మేనేజ్మెంట్, పబ్లిక్ సెక్యూరిటీ అన్ని హైయెస్ట్ ప్రియారిటీతో మెయింటైన్ చేయాలి. జై హింద్.